ఉప సర్పంచ్కి అయితే ఎన్నికన్నారు, ఆ సర్పంచ్ అభ్యర్థికి అయితే పోటీ చేశారు, ఉప సర్పంచ్కి ఎన్నికయ్యారు. అప్పులు అయితే మిగిలినాయి, భారీ ఎత్తున ఖర్చు పెట్టినట్టు తెలిసింది. అప్పులు అయితే మిగిలినాయి మీకు? లేదు ఏం ఖర్చు ఏం పెట్టలే, నేను ఇదంతా అభిమానంతోనే వచ్చింది. డబ్బు ఏం ఖర్చు పెట్టలేదు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉప సర్పంచ్గా గెలవడం వల్ల బాజిరెడ్డి జగన్ జక్రాన్పల్లికి వచ్చారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఇక్కడ మీ అభ్యర్థి? కేవలం తిన మంచి పేరు అంతే, కేవలం తిన మంచి పేరే. 10 ఏళ్ళ నుంచి పార్టీ వదలకుండా గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన పని ఆయన చేసుకున్నాడు తప్ప ఎవరి మీద పడి తినలేదు. మా గొప్పతనం కూడా లేదు, వీళ్ళ వల్ల పార్టీ. ఇది ఈయన గొప్పతనమే, ఈ గెలుపు ఈయనదే. యాక్చువల్లీ సర్పంచ్ కూడా ఈయననే. ఇక్కడ చాలా రకాలుగా జరిగినాయి, అందరు చూసి రాత్రి నుంచి జరుగుతున్న పరిణామాలు. మేము ఇక్కడ ఈయన గురించి ఏదో పెద్ద ఊహించుకున్నారు, కానీ ఈయన సింపుల్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు తినైతే ఊరికి మంచి చేస్తాడు తప్ప తిన కోసం ఏం చేసుకోడు, ఇది మాత్రం పక్కా. ఎందుకంటే ఈ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నవాడు ఆయన సంపాదించుకుంది ఏం లేదు. జై తెలంగాణ, జై బీఆర్ఎస్. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలంలో ఉప సర్పంచ్కి సంబంధించి ఎన్నిక రసవత్తరంగా సాగింది. పోలీసుల మధ్యలో రెండవ రోజు, ఏదైతే నిన్న రాత్రి వరకు కూడా కౌంటింగ్ జరిగిన నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా దీనికి అందరికీ చూడొచ్చు. ప్రధానంగా అక్కడ ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి భారీగా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే సర్పంచ్ల ఎన్నిక కంటే ఉప సర్పంచ్ ఎన్నికనే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు జక్రాన్పల్లి వాసులు.